వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. మంత్రి శ్రీనివాస్ రెడ్డి. వివాహేతర సంబంధంతో హత్య, ముద్దాయిలు అరెస్టు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 మెజార్టీతో గెలిపించడమే లక్ష్యం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మంచిర్యాలలో విద్యారంగ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం. ఆధార్ సెంటర్ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామలరావు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇల్లందులో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2 సార్లు అధికారంలోకి వచ్చిన బరాస దోపిడీ పాలనను చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇచ్చిన మాటను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి కాంగ్రెస్ పాలనలోనే సమక్షం కలుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టారు. ఇప్పటి వరకు 17 కోట్ల మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే పేదలకు వైద్యం కోసం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులతో పాటు ప్రభుత్వ 6 గ్యారంటీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. ఈనాటి పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న, మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారికి సహకరించాలా. దయచేసి మనమంతా త్వరగా సభలు వేయించుకుంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతాము. దేశం కానీ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకోవడం నిలవేనాడు. మరి కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం. రేపు రాబోయే ఎన్నికల్లో భారతంలో కూడా పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో బైపాస్ పార్లమెంట్ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద మెజార్టీ తెచ్చి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సునాయాసంగా గెలిచే విధంగా దాదాపు అన్ని మరి 7 నియోజకవర్గాల్లో 6 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన 1% మాత్రమే ఒక బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా పెద్ద మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున విజయాన్ని విధంగా మన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎలా ఉందంటే చెవులు గుసగుసలాడి కోరుకున్నారు. కనకయ్య గారు గెలుస్తాడో లేదో, గెలిచిన 5,000తో గెలుస్తాడో 3,000తో గెలుస్తాడో, అసలు గెలుస్తాడో లేదో, ఓట్లు వస్తాయో రాదో అని చెవులు కోరుకునే వాళ్ళు ఈ చెవులు కోరుకునే వారి చెంప చెల్లు అనే విధంగా నాకు కూడా రానంత మంచి మెజార్టీతో 57,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో, అద్భుతమైన మెజార్టీతో ఇల్లెంత నియోజకవర్గ చరిత్రలో ఏ ఒక్కరికి ఇంత మెజార్టీ ఏ పార్టీలో కూడా రాదు. ఆ రకమైన మెజార్టీతో రాత్రనక పగలనక అన్నం తిన్నామా తినలేదా అనకుండా, అర్ధరాత్రి అనకుండా మీరందరూ కష్టపడి కనకన్నని మంచి మెజార్టీతో ఏమీ ఆశించకుండా అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. ఆ దీవెన
ఈ ఆశీస్సులు, ఈ కష్టం ఇదంతా కూడా మీది, ఈ ప్రభుత్వం మీది. ఇక మనకి మిగిలింది ఒక్కటే, మనము ఇందిరమ్మ కుటుంబానికి. కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో టీడీపీ నేతలు ప్రచార పత్రికకు పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచార పత్రికకు అందజేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూజా కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. శంఖారావం అనే పేరుతోటి ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రాబోయేటటువంటి 10 రోజుల్లో నియోజకవర్గం మొత్తం బూత్ పరిధిలో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను వివరించడం, అలాగే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం, ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో రాష్ట్రం మొత్తం కూడా మొన్న అందరూ చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తే ఎంత అద్భుతమైన స్పందన అనేది వచ్చిందో. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంత చారిత్రకమైన అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దిశానిర్దేశం అనేది చేయటం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి, మీరు పని చేయండి, నన్ను నమ్మి పని చేయండి అని చెప్పనేసి వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి చోట టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సోదర భావంతో పనిచేసేటటువంటి వాతావరణం మరింత మెరుగుపడింది. మొన్న సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్వహించిన ఆ సభతో అందరిలో ఒక నూతన ఉత్తేజం అనేది వచ్చింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని అలాగే జనసేన పార్టీ విజయం రెండూ కలిపి పొత్తుతో వెళ్తున్న ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరు. అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడవటం, అవతల పార్టీ భస్మీ అయిపోయేటట్టు అంటే బూడిద అయిపోయేటట్టు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ విధంగా అభివృద్ధి చెందారన్న కుప్పానికి ఇంత గుర్తింపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వచ్చిందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పం అని మీరు ఎక్కడికి పోయి చెప్పినా రాష్ట్రంలో మీకు ఒక తెలియని ఒక గౌరవం లభిస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ విద్య పరంగా, వైద్యం పరంగా, రైతుల పరంగా, పాడి పంటల పరంగా ప్రతి ఒక్క అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ జీవితాలని గత 35 సంవత్సరాలుగా ఏ విధంగా మార్చారో కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ కుప్పం నియోజకవర్గంలో, ఇక్కడ కుప్పం సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో, కుప్పంలో ఎటువంటి ఒక కల్చర్ని అంటే గంజాయి ఇట్లాంటి విపరీతమైన కల్చర్ని ఏ విధంగా పాడు చేస్తూ మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా నాశనం చేసేటటువంటి వాతావరణం కానీ, అలాగే ఎంతో గొప్ప ద్రవిడ యూనివర్సిటీని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చారో
జీతాలు ఇవ్వకుండా అక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా జరిగేటటువంటి పరిస్థితులు లేకుండా ఉండే విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ హాస్టల్లో ఉండే పిల్లలకి భోజనాలు లేకుండా, అంటే ఒకటి కాదు, ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే దుర్మార్గాలు అరాచకాలు ఒక పక్క అయితే ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా అదేవిధంగా జరుగుతున్నాయి. వాటన్నిటి మీద కూడా మీరు అందరూ ఆలోచించి 1,00,000 ఓట్ల మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. అలాగే మేము మళ్ళీ పిలుపునిస్తున్నాం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవ్వరూ గెలవలేరు, అది అందరికీ తెలిసిన వాస్తవం. కాబట్టి ఓడిపోయే అభ్యర్థులకు ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు. గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర దశను మార్చేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డోర్ టు డోర్ మీ అందరి దగ్గరికి మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి విజ్ఞప్తి చేస్తారు. సహకరించవలసిందిగా కూడా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ, అలాగే మనకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా పేదలకి వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పాడి పంటల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటారో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మంచి మనసుతో, నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచి సొంత భవనం నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలలో వెంచర్లను నియమించాలని, అలాగే ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలి, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, మంచిర్యాల డీఈఓలను విధుల నుండి తొలగించి అడ్మిషన్ల పేరుతో ప్రచారం చేస్తున్న మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫార్వర్డ్ చేసి రిపోర్ట్ మీద ఏం చేసి చెప్పేసి ఒప్పుకోవాలని కేసు పెట్టి దాన్ని అక్కడ వేసిపెట్టి సరే మీ దృష్టికి వచ్చినా కూడా కొంచెం మాలాంటి సంఘాలకు కూడా చెప్తే మేము కూడా దాని మీద డీఓని అడుగుతాం. మరి ఏం సార్ ఇది కరెక్టేనా? కరెక్ట్ పద్ధతి కాదు కదా, ఇది ఏం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవనంలో మరి పీడిఎస్ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఉందో విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం. మరి రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో చూసుకున్నట్టుంటే ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ మరి ప్రైవేట్ విద్యా వ్యవస్థకు కొమ్ము కాస్తున్నటువంటి గత ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మరి ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి మరి ఏదైతే రిజర్వేషన్లు కింది స్థాయి గ్రామీణ స్థాయి విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నటువంటి ప్రైవేటు విద్యా వ్యవస్థను, ప్రైవేటు యూనివర్సిటీస్ని ఐక్య విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి దానిలో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందో ఆ రిజర్వేషన్ సిస్టమ్ లేకపోవడం, అదేవిధంగా అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేకపోవడం మరి గొడ్డలి విద్యా వ్యవస్థకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు గొడ్డలిపెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో చూసినట్లయితే మరి ప్రైవేటు విద్యాలయాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నప్పటికీ 18 మండలాలున్న మరి డిఓ గారు ఇప్పటి వరకు ఏ ఒక్క మండలాన్ని సరిగ్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు విద్యారంగం కావచ్చు చూసిన పాపన పోలేదు. ఆయన కేవలం ఎంతసేపు మరి ప్రైవేటు విద్యా వ్యవస్థకు లోబడి వాళ్ళు ఇచ్చే మామూళ్లకు తలొగ్గి మరి ఈరోజు పనిచేస్తున్నట్టుగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు గ్రీన్వుడ్ పాఠశాల కావచ్చు, అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ పాఠశాలలు కావచ్చు కనీస వసతులు లేకుండా విద్యార్థుల వద్ద నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తూ మరి ఫీజుల అంటే బుక్స్ పేరుతో, అదేవిధంగా యూనిఫామ్స్ పేరుతో, బస్ ఫీజుల పేరుతో విపరీతమైన దోపిడీ చేస్తున్న మరి స్థానిక డిఓ చూసి చూడనట్టు వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన తీరును ఐక్య విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి తన పద్ధతి మార్చుకొని ఏదైతే ప్రైవేటు
పాఠశాలలు ఉన్నాయో, ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుస్తూ ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాలల పైన వెంటనే చర్యలు తీసుకొని వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు PDSU ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు PDS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకోసమనంటే రాష్ట్రంలో విద్యారంగం అంతా కూడా భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కావచ్చు, నూతన జాతీయ విద్యా విధానం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకుండా అనేకమైనటువంటి సమస్యలతోటి విద్యార్థులు కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమావేశం అనేది ఈ డిమాండ్లన్నింటినీ కూడా తక్షణమే గత ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పేద విద్యార్థులు, అట్టడుగు వర్గ విద్యార్థులు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఉన్నత విద్యకు కూడా దూరమయ్యేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వాలను పట్టించుకోలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ విద్యారంగం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థి సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నో విన్నపాలు అయినప్పటికైనా ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా వామపక్ష విద్యార్థి సంఘాలు, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేసి వేరే తొలగించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తక్షణమే మా డిమాండ్లన్నీ పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నపిస్తా ఉన్నాం. ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి నూతన విద్యా వ్యవస్థను, విద్యా రంగానికి చాలా తీరని లోటు, విద్యారంగ సమస్యల పట్ల మరి బడ్జెట్లో చాలా తక్కువ కేటాయించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన మంచిర్యాల జిల్లాలో ఏదైతే విద్యారంగ సమస్యలపైన మరి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా PDSU ఆధ్వర్యంలో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్యగా మేము పాల్గొని మా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. జిల్లాలో అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలు ఉన్నాయి. వీటిపైన DO గారు నిమ్మకు నీరెత్తినటువంటి మరి ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వారి కొమ్ము కాస్తూ మరి కళ్ళు మూసుకొని వ్యవహరించడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు మరి CBSE సిలబస్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల మీద వారి రక్తాన్ని పీడిస్తూ వారి దగ్గర నుండి లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్లు లేకున్నా కూడా స్కూళ్ళు నడుపుతూ మరి విద్యారంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అయినా కూడా జిల్లాలో ఉన్నటువంటి DO నిమ్మకు నీరెత్తి ఉన్నట్టు ఉండడం చాలా బాధాకరం. దీన్ని తెలంగాణ విద్యార్థి బహుజన సమాఖ్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా ఈ విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించకపోతే DO పైన కూడా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే మొన్నటికి మొన్న జరిగినటువంటి గ్రీన్వుడ్ పాఠశాలను సీజ్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం. మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి CBSE లేకున్నా కూడా అనేక అంశాలలో మరి వారి దగ్గర నుండి లక్షల రూపాయలు దండుకున్న కేవలం తూతూ మంత్రానికే కేసు పెట్టి చేతులు దులుపుకున్న వైనం ఈ విద్యాశాఖకి ఇది చిగ్గుసేట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. దేవనపేట టోల్గేట్ వద్ద ఘటన, పరిస్థితి ఉద్రిక్తం, అడ్డుకున్న పోలీసులు.
మేడిగడ్డ బాటలో గులాబీ సైన్యం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు కలిసి మేడిగడ్డకు బయలుదేరారు. పోలీసుల తీర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం. స్వయంగా వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడమే కాకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న కేటీఆర్ న్యాయస్థానాలు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని, స్పృష్టీకరణ పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్ గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ. కార్యకర్తలకు ఏమాత్రం అధైర్యపడవద్దని భరోసానిచ్చిన కేటీఆర్ పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చెలో మేడిగడ్డకు వెళ్తున్న సందర్భంగా మార్గ మధ్యంలో కలిసి కేటీఆర్ పరామర్శించారు. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? మమ్మల్ని హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये काम की रीत है. हमारे कार्यकर्ता हमसे मिलना है,
हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो, సత్తా బదलते रहता है, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి మీ వాళ్ళు. నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे हम, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जांच भी नहीं करने को बोलो उसको. अरे आज मामले कॉलोनी एयरपोर्ट చేయడం ఏందైనా ఖతం కాదు. ప్లీజ్ చలో మీరు గో. కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మార్చి 1వ తేదీ నుండి ప్రజలకు సరఫరా చేయనున్న పోషక విలువలు కలిగిన రాగి పిండి పంపిణీ చేసే విషయంపై జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో రైతుల దగ్గర నుండి 850 టన్నుల జొన్నలను పౌర సరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి కార్డు ధరలకు బియ్యంకు బదులుగా అర్హత మేరకు జొన్నలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కానీ రాగులు ఏమైందంటే అది మన జిల్లాలో పెద్దగా రాగుల్ని కన్సంప్షన్ అనేది తక్కువగా ఉండడంతో అండ్ కొంచెం కంప్లైంట్స్ కూడా రావడంతో ఈ రాగుల్ని రాగి పిండిలాగా తయారు చేసేసి 11 రూపీస్ పర్ కేజీ, అంటే ప్రతి కార్డు హోల్డర్కి 1 కేజీ, సో 11 రూపీస్ పర్ కేజీ చొప్పున గవర్నమెంట్ రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి గవర్నమెంట్ ఇవ్వడానికి రేషన్ తీసుకుంది. ఇది రాగి పిండి అంటే ఈ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు. సో దీని కన్జంప్షన్ మనం పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ 275 టన్స్ ప్లేస్ చేస్తున్నాం, అంటే 181 టన్స్ ఎంపీ షాప్స్కి వెళ్ళాయి, 275 టన్స్ రాగి ఫ్లోర్ రాగి పిండి మనకు రావడం జరిగింది. అండ్ జొన్నలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. సో మనము జొన్నలు ఇప్పటి వరకు అంటే మనము జొన్నలు ఇంకొకటి కూడా ఏంటంటే జొన్నలు కందిపప్పు 2 గ్రాము మన జిల్లాలో ప్రొక్యూర్మెంట్ చేయాలని చాలా ప్రమోట్ చేయడం జరిగింది. 2 గ్రామ్ అనేది ప్రైస్ నెగోషియేట్ చేసి తీసుకోవడం వల్ల 200 క్వింటాల్స్ వరకు నియర్లీ వచ్చింది. బట్ జోవార్ అనేది మనం ఇప్పటి వరకు 850 ఎంటీస్ ప్రొక్యూర్ చేస్తున్నాం మన జిల్లాలోనే. సో జొన్నలు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ముందుకు వచ్చి మనం జొన్నలు అనేది ఇవ్వచ్చు. ఇప్పటికీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మీకు మామూలుగా డిస్ట్రిబ్యూషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్, కాబట్టి ఈ రాగి తీసుకోవాలని విజ్ఞప్తి. రాగి పిండి తీసుకొని ట్రై చేయాలి. కొన్ని ఛార్జెస్ అంటే ఇప్పుడు సిలిండర్కి తీసుకోక కొన్ని ఛార్జెస్ బెనిఫిషరీ పైన వేస్తున్నాం. మామూలుగా రూల్ ఏంటంటే 15 కిలోమీటర్ల వరకు ఏ ఛార్జ్ తీసుకోకూడదు. వాళ్ళు 15 కిలోమీటర్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నా ఏరియా ఉంటే 15 కిలోమీటర్ దాటితే ఇప్పుడు ఏజెన్సీ కూడా వేరే ఏజెన్సీలు వచ్చాయి కాబట్టి ఆ ఏజెన్సీ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూటర్ పరిధిలో ఉండాలి. కానీ ఇప్పటికీ 15 కిలోమీటర్లు దాటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే లీగల్గానే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే అవి ప్రజల నుంచి ఛార్జెస్ కాదు, గవర్నమెంట్ ఛార్జెస్ పే చేస్తామని చెప్పారు. తీసుకుంటున్నాము. ఈ డేటా ఉన్న 15 కిలోమీటర్స్ దాటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.